गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని శాంతంగా ఉండండి. దీనికే సమాధి అని పేరు, స్థితప్రజ్ఞుడని పేరు, గుణాతీతుడని పేరు, ఋతుంభరా ప్రజ్ఞ అని పేరు, రకరకాలైనటువంటి పేర్లు, కూటస్థుడని పేరు, కూటస్థ చైతన్యం అని పేరు. ఈ రకరకాల పేర్లు దాన్ని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉంటున్నాయి తప్ప ఆ చేతనత్వంలో తేడా లేదు. బంగారం ఉంది, వేలికి పెట్టుకుంటే ఉంగరం అంటాం, మెడకు వేసుకుంటే హారం అంటాం, కాలికి పెట్టుకుంటే మట్టెలు అంటాం, కానీ వస్తువు బంగారమే. ఈ ఫ్యాక్ట్ మీరు అర్థం చేసుకుంటే ఈ క్షణం నుంచే మీరు జీవన్ముక్తులు. ఇది అతిశయోక్తి మాత్రం ఏమాత్రం కాదు, అక్షరాల సత్యం. అదే ఆ మూడ్లో ఉండగలగాలి మీరు నిరంతరం. సాధన అందుకు అవసరం. మనం చేసేటటువంటి సాధనలు, ప్రపంచంలో ఇతరులు చేసేటటువంటి సాధనలలో ఫండమెంటల్గా ఉన్నటువంటి తేడా ఇదే. ఉన్నాం అలా, ఏ పని చేస్తున్నా అలా ఉండొచ్చు మీరు. ఇప్పుడు అక్కడ కుక్కలు అరుస్తున్నాయి, లైట్ ఉంది, పక్కన మనుషులు కూర్చున్నారు, దండలు వేళ్లాడుతున్నాయి, చూస్తున్నారు. ఇది మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? మీరు రియాక్ట్ అవుతే ప్రభావితం చేస్తుంది, మీరు రియాక్ట్ కాకపోతే ప్రభావితం చేయదు. ఆ మానసిక స్థితి జీవన్ముక్త స్థితి. మరి ఆ జీవన్ముక్త స్థితిలో ఏం చేయాలి మాస్టారు? అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? రాదు, అలా ఉన్నాం అంతే. ఇంకందులో ప్రశ్న ఏంటి? మరి ఏం చేయాలి మాస్టారు? మీరు చూడండి ఏమవుతుందో. ఏం చేయాలి అని అడగక్కర్లే మీరు. ఆ మానసిక స్థితిలో సర్వ రోగాలు నివారింపబడతాయి, సర్వ బాధలు నివారింపబడతాయి, సకల ప్రాబ్లమ్స్ నివారింపబడతాయి. ఆ మానసిక స్థితి. ఇంకా ఆ మానసిక స్థితిలో మనం ఏం చేస్తాం? లెక్చర్ ఇస్తున్నావా, పిల్లల్ని బుద్ధగిస్తున్నావా, సినిమా చూస్తున్నావా, కంఘాత ఎవరు చంపుతారు, ఎవరు చంపబడుతున్నారు, రెండూ లేదన్నాడు. ఆ మానసిక స్థితిలో నా మూడు బాగోలేదు కనుక వాడిని కొట్టేశాను, నేను ఆ మానసిక స్థితిలో ఉండి కొట్టాను అంటే కుదరదు. ఆ మానసిక స్థితి భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు పూర్తయ్యే లోపల గ్యారంటీగా మనందరం సాధించగలం. ఇది కేవలం ఇక్కడ వింటున్నప్పుడు మాత్రమే కాకుండా, వింటున్నప్పుడు కూడా ఆ మానసిక స్థితి అలా ఉంచుకోండి. నిరంతరము గమనికలో, అవగాహనలో ఆ మానసిక స్థితిలో ఉంటూ ఇవాళ మనం అర్జున విషాద యోగాన్ని పూర్తి చేసేద్దాం. ఇచ్చాడంటే దాని మీద మనం ఎక్కువ రోజులు కాన్సన్ట్రేట్ చేయం. రేపటి నుంచి ఖచ్చితంగా సాంఖ్యయోగం మొదలెట్టేస్తాం. మనం అర్జున విషాద యోగం వీలవుతే అనుకున్న టైంలో అయిపోతుంది, లేకపోతే కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. పట్టదనే అనుకుంటున్నాను నేను.
ఆ మానసిక స్థితి మాత్రం ఉంచుకోండి. ఆ మానసిక స్థితిలోనే వినటానికి ప్రయత్నించండి. చూడండి ఏమవుతుందో అసలు. ఎంత అద్భుతమైనటువంటి స్థితి అది. కళ్ళు మూసుకున్నావా, కళ్ళు తెరిచావా, పాలు తాగుతున్నావా, టీ తాగుతున్నావా, సారా తాగుతున్నావా, బ్రాందీ తాగుతున్నావా, ఆ స్థితిలో ఉండి శంకరాచార్యుల వారు కాశీలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల సారా తాగుతుంటే శిష్యులు ఉన్నారు కదా, గురువుని ఇలాంటి వాటిలో బాగా అనుకరిస్తారు. మొదలెట్టారు వాళ్ళు పీపాలు తాగడం. గురువు ఎవడో ఏదో ఏం మొక్కుకున్నాడో, ఏ సందర్భంలో, వాళ్ళ మానసిక స్థితి తెలీదు. ఎవరు ఎందుకు ఏమి ఇచ్చారు, గురువు ఎందుకు స్వీకరించాడో దాన్ని. ఇంకా శిష్యులు తాగటం మొదలెడితే శంకరాచార్యులు ఏం చేయలేదు. కొన్నాళ్ళు చూశాడు. చూసిన తర్వాత ఇనుము కరిగిస్తున్నాడు ఆవిడ. అక్కడికి వెళ్ళి గ్లాస్ పట్టుకున్నాడు, ఇనుము అందులో నింపుకున్నాడు, తాగేశాడు. తాగండి అన్నాడు. ఎంత అవుతుంది? కానీ ఆ మానసిక స్థితిలో ఉంటే తాగలుగుతారు. మరి నేను ఆ మానసిక స్థితిలో ఉన్నానా లేదా ఆ ప్రశ్న వచ్చిందంటేనే లేరు మీరు. ఏం చేయాలి మాస్టారు అంటే మీరు ఆ స్థితిలో లేరు. అలా ఉండిపోండి అని నేను అంటున్నప్పుడు ఇంకా ప్రశ్నలు ఎందుకు వస్తాయి మీకు? మరి ఏం జరుగుతుంది? ఎండుటాకి ఎగురుతోంది గాలిలో. మనకేమనిపిస్తుంది? అది గాలిలో చాలా ఎత్తుకు ఎగురుతోంది, చాలా దూరం ఎగురుతోంది అని. కానీ అది ఎగరటంలే. గాలి యొక్క వాటము, గాలి యొక్క కరెంట్స్ దాన్ని ఎటువైపు కొట్టేసుకుంటుందో అటువైపు పోతాయి. మన జీవితాలు కూడా మీరు అనుకుంటున్నారు మీరేదో దాన్ని సాధిస్తున్నామని. మన జీవితాలు కూడా ఎక్కడ మన చేతిలో లేవు, కానీ మన చేతిలో ఉన్నాయి. అది నిజమైనటువంటి మాయ. మన చేతిలో మన జీవితాలు ఉన్నాయి అనుకుంటున్నామే. మనం ఇష్టం వచ్చాం కనుక ఇక్కడికి రాగలిగాం అనే అహంకారం ఉందే. ఇష్టం లేకుండా చాలామంది వచ్చారు, అవకాశం లేకుండా రాలేము అనుకున్న వాళ్ళు వచ్చేసారు, వద్దాం అనుకుని ఖచ్చితంగా వెళ్ళి తీరుదాం అనుకున్న వాళ్ళు రాలేకపోతారు. ఇక్కడికనే కాదు ఎక్కడికైనా. దీన్ని బట్టే మనకు తెలుస్తుంది మన జీవితాల్లో ఏమీ లేవని. ఎంత ఆవేదన చెందుతామో మనం అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. మీరు ఏమీ అవ్వక్కరే, మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి. భగవద్గీత మీకు అందించేటటువంటి మొట్టమొదటి పాఠము, చివరి పాఠము కూడా తేడా ఆ ఉండేటటువంటి స్థితిలో వస్తుంది. ఆ తేడాని మనం గమనించుకుంటూ వెళ్దాం. మనం గమనించుకుంటూ వెళ్తూ నేనేం చెప్పాను, నేను మీకు యోగములో 18 భూమికలు ఉన్నాయి, 18 క్లాసెస్ ఉన్నాయి. 1వ క్లాస్కి, 2వ క్లాస్కి, 3వ క్లాస్కి, అలాగా 18 క్లాసులు ఎంఎస్సి వరకు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మీ యొక్క ఆ మానసిక స్థితిలో తేడా వస్తుందో, ఈ యోగ విద్య సాధనలో కూడా ప్రతి సంవత్సరం మీలో తేడా రావాలి. ప్రతి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి తేడా రావాలి, యాన్యువల్ ఎగ్జామ్స్కి తేడా రావాలి. ఆ మానసిక స్థితి దృఢతరం చేసుకుంటాము అనేటటువంటి నిర్ణయం తీసుకుని అలా ఉండండి. ఓ